రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో, ఉద్యోగాల కల్పన పేరుతో వేలకు వేల ఎకరాలను నిర్బంధంగా రాష్ట్ర ప్రభుత్వం పేద రైతులు అనేక దశాబ్దాల క్రితమే ప్రభుత్వ బంజరు భూములను కేటాయించగా సాగు చేసుకుంటూ ఉన్నటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి దళితులు, గిరిజనులు, వెనుకబడిన వారు, ఈ వర్గాలకు చెందినటువంటి రైతుల నుంచి బలవంతంగా భూమి తీసుకుంటా ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. ఆ దగ్గరలో ఎక్కడైనా వేస్ట్ ల్యాండ్స్ ఉన్నప్పటికీ కూడా దాని మీద దృష్టి పెట్టకుండా పారిశ్రామికవేత్తలు ఎక్కడ కోరితే అక్కడ అంత భూమిని ప్రభుత్వం వారికి అందజేసేటటువంటి ప్రక్రియ ఈరోజు జరిగిపోతూ ఉంది. ఇది చాలా తప్పు. 2013 భూసేకరణ చట్టం ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2017లో సవరణ చేసింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశాల మీద కేంద్రం పాస్ చేసినటువంటి 2013 భూసేకరణ చట్టంలో ఏమైతే ఉన్నాయో అవే చెల్లుబాటు అవుతాయి. ఆ కోణంలో చూసినప్పుడు అనకాపల్లి సమీపంలో ఫార్మా పెద్ద సెజ్కి, అట్లాగే స్టీల్ ప్లాంట్ల కోసం అని చెప్పి అక్కడ భూమి తీసుకుంటా ఉంటే అక్కడ రైతులు, మత్స్యకారులు, దళితులు, వెనకబడిన వర్గాలకు చెందిన చిన్న చిన్న రైతులందరూ కూడా వ్యతిరేకించి ఇది అన్యాయం, ఇది మా భూమి తీసుకోవద్దు అంటే వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తా వాళ్ళకి అండగా నిలబడినటువంటి ప్రముఖ రైతు నాయకుడు అప్పలరాజు గారిని జైల్లో పెట్టి పీడీ చట్టం పెట్టడం అనేది చాలా దుర్మార్గం, అనాగరికం, అశాస్త్రీయం. ఇది ఎంత మాత్రం కూడా చట్టసమ్మతం కాదు.